నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. మనం ఎప్పుడూ యోగాల గురించి చెప్పుకుంటుండేవాళ్ళం కదా! అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలన్నీ అయిపోయినాయి మనకి. ఇంకా అక్టోబర్ నెలలో మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు, గ్రహ స్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా హ్మ్. అక్టోబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు 2025 సంవత్సరం మొత్తం ఈ నెల భాగంలో మనకి ఎలా ఉంటుంది, గ్రహస్థితులు ఏమిటి అనేది చూసినట్టయితే ముందుగా సూర్యుడు కన్యా రాశిలో తులా అంటే కన్య నుంచి తులాలోకి అక్టోబర్ 17న ప్రతి నెల మనకు వచ్చే సంక్రాంతి ఉంటుంది కదా, మాస సంక్రాంతి. ఆ సమయంలో ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. అయితే చంద్రుడు పూర్తిగా ఈ మాసమంతా కూడా అంటే అక్టోబర్ 6వ తారీఖు పౌర్ణమి దగ్గర నుంచి అమావాస్య వరకు ఇదే రాశిలో కంటిన్యూ అవుతాడు. కుజుడు కర్కాటకంలోను, బుధుడు కన్యా నుంచి తులలోకి అక్టోబర్ 10వ తారీఖున ట్రాన్సిట్ అవుతాడు. గురువు మిథునంలో తిరోగమన దశలో సంచారం చేస్తాడు. శని భగవానుడు కుంభంలో తిరోగమన దశలో కొనసాగుతూనే ఉన్నాడు. శుక్రుడు సింహంలోను, రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితము మనకి రాశుల వారీగా ఎలా ఉండబోతోంది అంటే కనుక తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతోంది, గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి, అసలు ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ గ్రహాలు ఏం చేస్తాయి, ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఆ ఫలితాలు మనకి అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే ఈ నెలలో వృశ్చిక రాశి వారికి రాహువు 6వ స్థానంలోను, కేతు 12వ స్థానంలో ఉండగా శని భగవానుడు 4వ స్థానంలో తన యొక్క శక్తిని చూపిస్తూ ఉంటాడు. బృహస్పతి 8వ స్థానంలో ఉంటూ కొన్ని ఆత్మ పరిశీలనను చేయించడంతో పాటు అంతర్గతంగా అంటే వ్యక్తిగతంగా అంటే ఒక వ్యక్తిలో అంతర్గతంగా మార్పులు కలిగిస్తాడు. ఒకవేళ మంచి వ్యక్తి అయితే కనుక ఇంకా మంచిగా అయ్యేటట్టు, ఒకవేళ చెడ్డ వ్యక్తి అయితే కనుక మంచిగా మారేటట్టు, తన తప్పును తెలుసుకునేటట్టు ఇలాంటి చిన్న మార్పులు ఇంటర్నల్గా కలిగిస్తాడు. సూర్యుడు అక్టోబరు మధ్యలో 12వ స్థానానికి చేరుకుంటాడు. అయితే చంద్రుడు ఈ పక్ష వలయ మార్పులు కూడా మీ నిర్ణయాల మీద, మీ మనసు మీద పడేటట్టుగా ప్రభావం చూపించేటట్టుగా కనబడుతోంది. అయితే బుధుడు, శుక్రుడు, కుజుడు సమయానుసారము మీ రాశికి, ఈ ప్రత్యేకంగా వృశ్చిక రాశి వాళ్ళకి శక్తి, ధైర్యము, వాగ్ధాటి, సక్సెస్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలే కనబడుతున్నాయి. అంటే మిశ్రమ ఫలితాలే తప్ప పెద్దగా ఎక్స్ట్రాడినరీ ఫలితాలు అయితే ఏమీ కనిపించట్లేదు. 8వ స్థానంలో గురువు ఉండడం వల్ల కొంత సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీరు కాన్సన్ట్రేషన్ కనుక పెంచుకున్నట్టయితే కనుక సైన్సు, మేనేజ్మెంటు, ఇంజనీరింగు, రీసెర్చ్ రంగంలో ఉన్న వాళ్లకు సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విదేశీ విద్య అభిలాష ఉన్న వాళ్లకు కొంత ఆలస్యంగా మీరు ఎలివేట్ అవుతారు. అంటే కొంత ఆలస్యంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం కానీ, మీ స్థానంలో ఉన్నతంగా వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ నెలలో పనిభారం ఎక్కువగా ఉండడంతో పాటు ప్రమోషన్స్ కానీ లేదా డిపార్ట్మెంట్లో మార్పులకు సంబంధించినటువంటి చర్చలు మీ పై అధికారులకు, ఇంకో అధికారులకు ఇలాంటి చర్చలు జరిగే అవకాశం కనబడుతుంది మీ గురించి. అయితే ఇక్కడ మీ కృషి కానీ, మీ ఆనెస్టీ కానీ, మీ యొక్క విషయాలు ఏదైనా కానీ ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు. గతంలో మీరు ఎంత బాగా చేశారు, ఎంత సక్సెస్ఫుల్గా చేశారు, ఎంత డెడికేటెడ్గా చేశారు అనే విషయాన్ని పరిగణలో తీసుకొని మీ పై అధికారులు చర్చలు జరిపే అవకాశం కనబడుతోంది. కానీ మీకు సహచరులతో మాత్రము విభేదాలు ఎక్కువగా ఉంటాయి. మీరు కూడా వాళ్ళతో కలిసిపోయి అలాంటి మాటలు మాట్లాడడమో, అలాంటి చర్యలు చేయడమో చేసి ఉంటారు. ఈ విషయంలో కనుక అలా ఉన్నట్టయితే మీరు మార్చుకునే ప్రయత్నం చేసుకోండి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు అయితే కనుక కొత్త ప్రాజెక్టులు వస్తాయి. కొన్ని ఒత్తిడులు తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. ఒత్తిడి అయితే వస్తుంది, కొన్ని పరిభారం అయితే పెరుగుతుంది, టార్గెట్స్ అయితే పెరుగుతాయి, మీరు చేసే సమయం కూడా
అంటే టైమింగ్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా సంయమనం పాటించుకుంటూ చేసుకోండి. జీతం పెంపు లేదా ఇన్సెంటివ్స్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. అంటే ఇన్సెంటివ్స్ రావచ్చు, లేదా జీతాలు పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఈ నెలలో కొన్ని ఛాలెంజెస్ మీకు ఎక్కువగా వస్తాయి. ఈ అక్టోబర్ నెలలో ప్రతిదీ ఛాలెంజెస్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. డెడ్ లైన్స్ మీకు చాలా కఠినంగా మీ పై అధికారులు మీకు ఇస్తారు. కానీ మీ పెర్ఫార్మెన్స్ మాత్రము గుర్తింపు పొందే అవకాశం కనబడుతోంది. ఆన్ సైట్స్ అవకాశాలు కూడా మీకు ఎక్కువగా వస్తాయి. అవి ఆలోచనలు రేకెత్తించేటట్టుగాను, చేయగలనా చేయలేనా అనేటట్టుగా మీకు అనిపిస్తుంది. సంయమనం పాటించుకోండి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో మీకు పోటీ ఎక్కువగా ఉంటుంది. మీ కాంపిటీటర్స్ మీకు టఫ్ కాంపిటీషన్ ఇస్తారు. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండి. మార్కెట్లో కూడా మీకు స్ట్రెస్ ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. కొత్త స్ట్రాటజీస్ కనుక మీరు అవలంబిస్తే, అంటే కొత్త పద్ధతులు కనుక మీరు అవలంబిస్తేనే లాభాలు తెచ్చుకునేటట్టుగా కనిపిస్తోంది. భాగస్వామి వ్యాపారంలో విశ్వాసం ముఖ్యమవుతుంది. అంటే మీరు భాగస్వామి వ్యాపారం చేసేటప్పుడు చాలా ఆనెస్ట్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. తప్పుడు పద్ధతులు, తప్పుడు ధోరణులు మీరు అవలంబించకూడదు. అయితే వ్యాపారంలో కామర్సు, రియల్ ఎస్టేటు, ఫైనాన్స్ రంగంలో కొంత అభివృద్ధి అనేది కనబడుతుంది. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి డెవలప్మెంట్, గ్రోత్, లాభాలు ఎక్కువ వచ్చేటట్టు గోచరిస్తోంది. అప్పు మీద పెట్టుబడులు పెట్టడం అనేది మానుకోవాలి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరూ. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో వర్షపాతం అనుకూలంగా ఉంటుంది కాబట్టి పంటలకు నీరు, నేల తడిగా ఉండడం వల్ల మంచి లాభదాయకమైన పంట పండడము, ఆ పంటకు గిరాకీ రావడము, దానికి మంచి రేటు పలకడం కూడా, తద్వారా మీకు లాభం రావడం కూడా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. గింజలు, వరి, పప్పు ధాన్యాలు, కూరగాయలు ఇవి వేసినట్టయితే కనుక మంచి దిగుబడి పెరిగే అవకాశము, తద్వారా లాభం వచ్చే అవకాశము కనబడుతోంది. వ్యవసాయ రుణాలు తీసుకోవడంలో మాత్రం జాగ్రత్తలు పాటించుకోండి. కొత్త పరికరాలు కొనుగొనేటప్పుడు కొంచెం సమయం చూసుకుని చేసుకోండి. ఇది చాలా చక్కని సమయము. మంచి సమయం చూసుకుని కొత్త పరికరాలు కొనుక్కోవచ్చు. రాజకీయ రంగంగా చూసినట్టయితే కనుక రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నెల మొత్తం అంతా కూడా మిశ్రమంగా ఉంటుంది తప్ప పెద్ద హైకు ఉండదు, పెద్ద డౌను ఉండదు. కొంచెం జాగ్రత్తగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మసులుకోవడం మంచిది. మీ కృషికి తగినటువంటి గుర్తింపు వస్తుంది, కానీ వ్యతిరేకుల నుంచి విమర్శలు మాత్రం మీకు చాలా ఎక్కువ వస్తాయి. 10% గుర్తింపు వస్తే 100% విమర్శలు వస్తాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అంటే వేరే పదవులు మారడం కానీ, వేరే ప్రదేశాలకు వెళ్ళడం కానీ, ఇలాంటివేవో జరిగే అవకాశాలు కనబడుతోంది. దానికి మీరు పెద్దల నిర్ణయం తీసుకుని, వారి యొక్క సలహా తీసుకుని వెళ్ళినట్టయితే కొంచెం మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ప్రజలతో మీరు మమేకం అయితేనే తప్ప మంచి పేరును మాత్రం పొందలేరు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత ఒత్తిడి ఉండే అవకాశం కనబడుతోంది. దాంపత్యంలో తాత్కాలికమైన అపార్థాలు చోటు చేసుకుంటాయి. సంయమనం పాటించుకునే ప్రయత్నం చేయండి. పిల్లల చదువులో శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. కొంత వెనకబడ్డం కానీ, లేదా కొంత చెడు మార్గం పట్టడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. సోదర సోదరీమణులతో సత్సంబంధాలు మెరుగవుతాయి. పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు ఇంటి వాతావరణం కొంత కఠినంగా మీరు ప్రవర్తిస్తేనే తప్ప మంచి దారిలోకి వెళ్ళే అవకాశం కనిపించదు. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఈ నెలలో కొంత అనారోగ్య సూచనలు, డాక్టర్ బిల్లులు చెల్లించడము, హాస్పిటల్ బిల్లు చెల్లించడము, అనారోగ్య సూచనలు చాలా పుష్కలంగా కనబడుతున్నాయి. కడుపు, మలబద్ధకము, జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ తినడం మానండి, ఏది పడితే తినడం మానుకోండి. అయితే తలనొప్పితో పాటు నిద్రలేని సమస్యలు కూడా మీకు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. స్ట్రెస్ని మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత పరిహారాలు ఏంటంటే, మీరు ప్రతి మంగళవారం కానీ, లేదా ప్రతి ఆదివారం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకోవడంతో పాటు శనివారాల్లో నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకుని, నల్లని బట్టలను దానం చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. పేదలకు అన్నదానం చేయడంతో పాటు నదీ స్నానము, నదిలో దగ్గరగా ఉండేవాళ్ళు నదీ స్నానం చేసి మీ యొక్క సమస్యను నదిలో ఇలాగా నువ్వులు వేసుకుని వదిలినా సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం కనబడుతోంది. అది కూడా శాస్త్రబద్ధంగా చేయగలిగితేనే చెయ్యండి. లేదు అంటే కనుక ఏదైనా దేవాలయాల్లో చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది అక్టోబర్ మాసం యొక్క ఫలితాలు గోచార రీత్యా.
నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతోంది, మాస ఫలితాలు, గ్రహస్థితులు, అసలు గత నెలలో కన్నా ఈ నెలలో ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక మీనరాశి వారికి అక్టోబర్ నెలలో 4వ స్థానంలో అంటే గురుడు 4వ స్థానంలో కర్కాటక రాశిలో ఉండడము అత్యంత శుభప్రదము. అయితే శని భగవానుడు 11వ స్థానంలో ఉండి లాభాలను పెంచేటట్టుగా గోచరిస్తోంది. రాహు 2వ స్థానంలోను, కేతువు 8వ స్థానంలోను ఉండడం వల్ల ఆర్థిక కుటుంబ సంబంధాలు సవాళ్లుగా మీకు మారతాయన్నమాట, ఛాలెంజెస్ అన్నమాట. ఆర్థిక పరంగాను కుటుంబ పరంగాను మీకు ఒక రకమైన ఛాలెంజ్లు ఏర్పాటు చేస్తాయి. అయితే సూర్యుడు 7వ స్థానంలో ప్రారంభమయ్యి మధ్య నెలలో 8వ స్థానానికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. బుధుడు శుక్రుడు కుజుడు సమయాన్ని బట్టి ఆర్థికంగాను సంబంధాలు అంటే రిలేషన్స్ మీద, ఉద్యోగం మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు వీళ్ళు. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో మంచి ఫలితాలు సంపాదిస్తారు. కాన్సన్ట్రేషన్ బలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్, బదిలీలు, కొత్త కొత్త అవకాశాలు, కొత్త బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతోంది. మీ ప్రతిభ కూడా గుర్తించేందుకు అవకాశం ఉంది. ప్రైవేట్ రంగంలో చూసినట్టయితే కనుక జీతాలు పెంచడంతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. సీనియర్స్ నుంచి విపరీతమైన సపోర్ట్ మీకు అందుతుంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్సైట్ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త టెక్నాలజీ మీరు నేర్చుకోవడం వల్ల అనుకూలంగా ఉండడంతో పాటు మీ పెర్ఫార్మెన్స్ మీద మేనేజ్మెంట్ ఇంప్రెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఐటీ ఉద్యోగస్తులు ఈ విషయంలో శ్రద్ధ పెట్టండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో విస్తరణకు చాలా చక్కగా ఉండబోతోంది. కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. ట్రేడింగు, కన్సల్టెన్సీ, రియల్ ఎస్టేట్ ఈ రంగాలు లాభాలను సాధిస్తాయి. అయితే విదేశీ సంబంధాలు కలిగినటువంటి వ్యాపార ఒప్పందాలు కానీ, లాభదాయక ఒప్పందాలు కానీ ఈ సమయంలో మీకు వస్తాయి. అవి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అప్పుల సమస్యలు క్రమక్రమంగా తగ్గే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈ నెల చాలా అనుకూలంగా ఉండబోతోంది. వర్షపాతం సరిగ్గా ఉండడం వల్ల మంచి పంట, మంచి దిగుబడి, దానికి తగ్గ ధర వచ్చే అవకాశం కనబడుతోంది. గింజలు, పప్పు ధాన్యాలు, వరి, పత్తి, మిరప ఈ పంటలు వేసినట్టయితే కనుక మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పశుపోషణ ద్వారా మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కొత్త సాంకేతిక పద్ధతులు అనుసరిస్తే కనుక మంచి మేలు జరిగే అవకాశం ఉంది. రాజకీయ రంగం చూసిన వారికి అయితే కనుక ఈ నెలలో మీకు నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశము, పెరిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. ప్రజల ఆదరణ పెరుగుతుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కొత్త పదవులు, కొత్త బాధ్యతలు, కొత్త ప్రదేశాలు అన్ని చక్కగా సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. మీ మాటకు ప్రజలలో ఒక విలువ, ఒక గౌరవము, నమ్మకము ఇవి ఏర్పడే అవకాశం ఉంది. విపక్షాల పైన విజయాలు సాధిస్తారు. విపక్షాలంటే ప్రతిపక్షాల మీద విజయాలు సాధిస్తారు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో చాలా ఆనందంగా ఉండబోతోంది. సౌఖ్యంగా ఉంటుంది. దాంపత్య జీవితం చక్కగా ఉండబోతోంది. పిల్లల విద్య, ఉద్యోగము, శుభవార్తలు వస్తాయి. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు కూడా చేసేందుకు కనబడుతోంది. ఆస్తి కొనుగోళ్లు, వాహనాల్లో మార్పులు కూడా మంచి జరిగే అవకాశము, అలాంటి థాట్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. సోదర సోదరీమణుల్లో సత్సంబంధాలు నెలకొంటాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా మీ ఆరోగ్యం చూసినట్టయితే కనుక సమస్యలు, ఇబ్బందులు, ఆపరేషన్స్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. జీర్ణ వ్యవస్థకు సంబంధించి, తలకు సంబంధించి ప్రమాదాలు కానీ, ఇబ్బందులు కానీ, ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే క్రమబద్ధమైన ఆహారం తీసుకోవడము, వ్యాయామం చేయడము, మానసిక శాంతిని పెంపొందించుకోవడము చేసినట్టయితేనే తప్ప మీకు అనారోగ్యం అనేది తగ్గేందుకు అవకాశం కనబట్టలేదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి. ఇది మీకు చెప్పదగిన పరిహారాలు. దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేయడంతో పాటు స్వామివారి యొక్క ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మరొకటి ఏంటంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే గురువారాల్లో పసుపు, బంగారము, శుక్రవారాల్లో పాలు, వస్త్రాలు దానం చేయండి. మిగతావన్నీ చేస్తారేమో కానీ బంగారం చచ్చినా చేయరు. అది మనకి శాస్త్రంలో ఉంది కాబట్టి
చెప్పాను, చేసిన వాళ్ళు చేసుకోవచ్చు. అయితే ఆలయంలో దీపారాధన చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే గోశాలలో పశువులకు మీ పేరిట, అంటే ఆవులకు మీ పేరిట మీ చేత్తో పచ్చగడ్డిని తినిపించినట్టయితే కనుక గ్రహరీత్యా కానీ గోచారరీత్యా కానీ ఏవైనా ఇబ్బందులు దోషాలు ఉంటే కనుక సానుకూలంగా తొలగిపోయి మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది అక్టోబర్ నెలలో మీనరాశి వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే.